ఫ్రెండ్స్, నేను మీ త్రినాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీజే ఆటో న్యూస్. ఈరోజు ఈ వీడియోలో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ రైడ్ రివ్యూ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకైతే సపోర్ట్గా ఉంటుంది. అండ్ దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అపాచీ సిరీస్లోనే నేకెడ్ వెర్షన్లో ఆర్టీఆర్ 310 అనేది బిగ్గర్ బైక్ అని చెప్పుకోవచ్చు. ముందుగా మనం ఈ బైక్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ DOHC 312.2cc 4 వాల్స్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్ యొక్క ఇంజన్ పవర్ ఫిగర్స్ చూసుకుంటే 35.6 PS at 9700 RPM, టార్క్ చూసుకుంటే 28.7 Nm టార్క్ని 6650 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ బైక్ మైలేజ్ చూసుకుంటే 30 kmpl వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వీడియోలో ఆర్టీఆర్ 310 ఓనర్స్ కనుక చూస్తుంటే మీ బైక్ ఎంత మైలేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ బైక్లో గేర్స్ చూసుకుంటే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ క్విక్ షిఫ్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ షిఫ్టింగ్ ఎలా ఉందనేది రైడ్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ 360 degrees వ్యూ కవర్ చేసుకుంటూ ఈ బైక్ ఓవరాల్ డైమెన్షన్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఓవరాల్ లెంత్ చూసుకుంటే 1991 mm, విడ్త్ 831 mm, హైట్ 1154 mm, వీల్ బేస్ 1358 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, సీట్ హైట్ 810 mm, కట్ వెయిట్ 169 kgs వరకు ఉంది. బాడీ ఫ్రేమ్ చూసుకుంటే ట్రెలిస్ ఫ్రేమ్ విత్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ని అయితే ఈ బైక్లో యూజ్ చేస్తున్నారు. రేస్ ట్రాక్స్ మీద హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్ ఓవరాల్గా 3 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్గా ఉంది: బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో. ఫ్రంట్ ఎలాయ్ వీల్ అయితే బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. అండ్ 41 mm గోల్డ్ కలర్ USD ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ 300 mm పెద్ద పెడల్ డిస్క్ బ్రేక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బైక్ ఫ్రంట్ టైర్ చూసుకుంటే 110/70 R17 ఇంచ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్ విత్ మిచిలిన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ టైర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ అలానే రేర్ టైర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే డ్రాగన్ స్కిఫ్ట్ ఆఫ్ ద నైట్ ఫెర్రీలో ఈ డ్రాగన్ అయితే గుర్తుకొచ్చింది. జస్ట్ ఫర్ ఫన్. డైనమిక్ ట్విన్ LED హెడ్ ల్యాంప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైటింగ్ ఫోకస్ ఆసమ్ అని చెప్పాలి. అండ్ అలానే LED టర్న్ ఇండికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ నుంచి చూసుకుంటే ట్విన్ LED టైల్ ల్యాంప్స్ అలానే మడ్ గార్డ్ని ఇలా కింద ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికే LED టర్న్ ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్కి ఇల్యూమినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సస్పెన్షన్ చూసుకుంటే 10 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్ను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీ హైట్కి తగినట్టుగా ఈ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ రేర్ టైర్ చూసుకుంటే 150/60 R17 ఇంచ్ టైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్వింగ్ ఆర్మ్ చూసుకున్నా కూడా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్క్ చూసుకుంటే 240 mm పెడల్ డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. బ్రేక్స్ ఎలా ఉన్నాయి అనేది రైడ్ రివ్యూలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని పాస్ చేసి క్లియర్గా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్లో ఎంత ప్రెజర్ ఫీల్ చేయాలనేది క్లియర్గా ఉంది. అండ్ ఓపెన్ చైన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టైం టు టైం అయితే చైన్ని లూబ్రికేషన్ అయితే చేసుకోండి. 4 స్టెప్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ని అయితే ఇస్తున్నారు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే స్లిప్పర్ క్లచ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్న పాసింగ్ స్విచ్లోనే హై బీమ్ లో బీమ్ స్విచ్ను ఆపరేట్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ స్విచ్, హజార్డ్ స్విచ్, స్పీడో కన్సోల్ను ఆపరేట్ చేయడానికి నావిగేషన్ స్విచెస్ని అయితే ఇస్తున్నారు. అలానే ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి బైక్ హార్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్ సైడ్న ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ కిల్ స్విచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కీస్ చూసుకుంటే సేమ్ యాజ్ RR 310లో ఎలాంటి కీస్ ఉన్నాయో సేమ్ అలాంటి కీస్నే యూజ్ చేస్తున్నారు. కీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఒకసారి బైక్ స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో చూద్దాం.
సౌండ్ ఎలా ఉందనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. స్పీడో కన్సోల్ గురించి సపరేట్గా ఒక వీడియోనే చేయించాము ఫ్రెండ్స్. డే టైంలో స్పీడో కన్సోల్ చాలా విజిబిలిటీగా చాలా బాగానే ఉంది. అండ్ స్పీడో కన్సోల్లో మెయిన్ ఫీచర్స్ గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఆర్పిఎం లైట్, ఇంజన్ చెక్ లైట్, హై బీమ్ లో బీమ్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్, క్రూజ్ కంట్రోల్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, లో ఫ్యూయల్ వార్నింగ్. ఇప్పుడు ప్రెజెంట్ మనమైతే యాక్చువల్గా ట్రాక్ మోడ్లో అయితే ఉన్నాం. ఓవరాల్గా 4 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. అర్బన్, రెయిన్, స్పోర్ట్, ట్రాక్ మోడ్లో. అండ్ ట్రాక్ మోడ్లో అయితే మనం ఉన్నాం. మనం బైక్ని ట్రాక్ మోడ్లో అయితే ఫుల్ స్పీడ్తో డ్రైవ్ చేయొచ్చు. ట్యాంక్ మీద అపాచీ అని ఇలా గ్రాఫిక్స్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్న స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే స్టిక్కరింగ్ కూడా ఉంది. అంటే టీవీఎస్ సంబంధించిన స్మార్ట్ ఫీచర్స్ అన్ని ఈ బైక్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బహుశా లైట్ వెయిట్ కోసం ఈ ట్యాంక్ అయితే ఇలా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. నాకు ఈ బైక్లో పర్టికులర్గా ఈ పాయింట్ అయితే అసలు నచ్చలేదు. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇచ్చారు. ఇంకా కొంచెం పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. మీకు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. రైడర్ సీట్ అయితే చాలా కంఫర్ట్గా డిజైన్ చేశారు. అండ్ సీట్ హైట్ చూసుకుంటే 800 mm వరకు ఉంది. పిలియన్ సీట్ అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు RR 310తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ గ్రాబ్ రైల్స్ థిన్గా ఉండే మెటల్తో అయితే డిజైన్ చేశారు. గ్రాబ్ రైల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలానే సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సమ్మర్ అనే కాదు, ఎండలో పార్క్ చేసినప్పుడు సీట్ మనకి చాలా హీట్ అవుతుంది కదా, అప్పుడు మనం సీట్ని కూల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అలానే సీట్ని హీట్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం లద్దాఖ్ ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సీట్ బాగా కూల్ అవుతుంది కదా, ఆ టైంలోనే మనం హీట్ని కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా యాక్సరీ. 18,000 పెట్టి మనమైతే ఇది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 3,30,000 వరకు ఉంది. అండ్ ఈ బైక్ డౌన్ పేమెంట్ చూసుకుంటే 1 lakh వరకు చేయాల్సి ఉంటుంది. రైడ్ రివ్యూ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇప్పుడు RTR 310 రైడ్ చేయబోతా ఉన్నాం. దీని కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే ఇప్పుడు చూసుకుందాం మనం. హ్యాండిల్ అయితే చాలా వైడ్గా ఉంది. అండ్ స్పీడో కన్సోల్ చూసుకోవచ్చు. డే టైంలో అయితే కొంచెం లైటింగ్ అనేది తక్కువ కనబడుతుంది. బైక్ ఇంజిన్ స్టార్ట్ చేసుకుందాం. టోటల్ సౌండ్ చాలా బాగుంది కదా. స్లిప్పర్ క్లచ్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్లచ్ ఫీల్ కూడా చాలా లైట్గా ఉంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ బైక్ని ఆఫ్ రోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాం. సస్పెన్షన్ కొంచెం స్టిఫర్ సైడ్ అయితే ఉంది. గేర్స్ కూడా స్మూత్గా ఉన్నాయి. గేర్ షిఫ్ట్ చేసేప్పుడైనా డౌన్ చేసేప్పుడైనా ఓవరాల్గా గేర్ బాక్స్ చాలా బాగుంది. బ్రేక్స్ అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ రోడ్లో వెళ్తున్నా కానీ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఇప్పుడైతే మనం రోడ్డు మీద అయితే ఉన్నాం. అందులోనూ ట్రాక్ మోడ్లో అయితే ఉన్నాం. హ్యాండిల్ చూసుకోవచ్చు మీరు, చాలా వైడ్గా చాలా బాగుంది. నా హైట్ చూసుకుంటే 5.8 inches ఫ్రెండ్స్. బైక్ వెయిట్ చూసుకుంటే 169 kgs వరకు ఉంది. సీట్ హైట్ 800 mm వరకు ఉంది. బైక్ అయితే అంత పెద్ద వెయిట్ అనిపించట్లేదు. అలానే ఇప్పుడు మనం టాప్ స్పీడ్ కూడా ఒకసారి ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడే రెయిన్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది. అయినా ఏం పర్లేదు, మనం అయితే ఒకసారి టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ బైక్ రైడ్ బై టెక్నాలజీతో అయితే వస్తుంది. మ్యాక్స్ పవర్ చూసుకుంటే 35.6 PS at 9,700 RPM. అండ్ టార్క్ చూసుకుంటే 28.7 Nm టార్క్ 6,600 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఈ బైక్లో పుల్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. థ్రాటిల్ ఓపెన్ చేయడం ఆలస్యం, బైక్ పవర్ అయితే ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి. రోడ్ అయితే అంతగా ఏం బాగోలేదు ఫ్రెండ్స్. ఈ బైక్ టాప్ స్పీడ్ అయితే 150 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి ఈ వీడియో చేయడానికి కాసా టీవీఎస్ వాళ్ళు అయితే సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. టెస్ట్ డ్రైవ్స్ అండ్ మంచి ఫైనాన్స్ స్కీమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ కావాల్సిన వాళ్ళైతే కాసా టీవీఎస్ని విజిట్ చేయగలరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.